అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం భాషా వైఖరి ఏమాత్రం కూడా మారట్లేదు. ఇటు 2 సంవత్సరాల నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలకి సంబంధించి వాడుతున్నటువంటి భాష గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఆయన భాషా విధానం గురించి ఏం తెలుసుకున్నారు? దొంగ విధానంగా అధికారంలోకి వచ్చినాడమ్మా. అన్ని దొంగ పనులు చేసినాడు. దొంగ బుద్ధి, దొంగ మాటలు. సో ఆయన మాటల్లో మార్పు రాదు, ఆయన బుద్ధిలో మార్పు రాదు. వంకర బుద్ధి ఉన్నోడికి ఎప్పటికీ వంకర మాటలే వస్తాయి. కాబట్టి ఆయన మాటల గురించి మాట్లాడడం మనం దండగా. ముఖ్యంగా ఏంటంటే, సరే మూర్ఖుడు మాటలు చెండాలంగా ఉంది. రాష్ట్రాన్ని నిలువున దోపిడీ చేసి రాష్ట్రాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దారాదత్తం చేస్తున్నాడు. అది అన్నిటికంటే బాధాకరమైన విషయం. తప్పకుండా ఆయనకి ప్రజలు తొందరలో బుద్ధి చెప్పబోతా ఉన్నారు. ఇప్పటికైనా ఆయన బుద్ధి మార్చుకొని కనీసం తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడకపోతే ప్రజలు ఆయన్ని తప్పకుండా, ఆయన అనే మాటలు ఎప్పుడైతే అంటాడో ఊరిలో వీరులు అంటాడో ఆయనకి తప్పకుండా ఆయనకి వేస్తారు ప్రజలు. మనిషి అయిన ఎవడన్నా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని బడివే అంటాడా? దిగి సాటుగా ఎవడన్నా బడివే అంటే అనొచ్చు, ఫోన్లో అనొచ్చు, లేకపోతే 4 రూమ్ల మధ్యన ఎవరా వాడని చెప్పని బడివేనో ఇంకేదో అనొచ్చు. కానీ ఎవడైతే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని సాధికారికంగా నేను నాలుకే కోస్తా అనటము బడివే అంటున్నాడు అంటే మనిషిగాడు, పిచ్చోడు, లునాటిక్, సైకోపాత్. ఆయన ఉండవలసింది అసెంబ్లీలో కాదు, ఎర్రగడ్డల. దురదృష్టమా రాహుల్ గాంధీకి ఏం నచ్చిండో, ఏం మెచ్చిండో, ఈయనేమిస్తుండో, ఆయనేం తీసుకుంటుండో మొత్తానికి నెత్తి మీద రుద్దిపాటు దొబ్బిండు. తెలంగాణ ప్రజలు సఫర్ అవుతున్నారు. థ్యాంక్ యూ సార్. అసెంబ్లీలో సీఎం భాష విధానం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన పదే కేసీఆర్ చావును కోరుకోవడం కానివ్వండి, లేకపోతే ఇలా వ్యక్తిగత దూషణలు, తోలు తీస్తా, తొండలు లాగుల్లో వేస్తా, ఈ విధమైన భాషను అసలు మీరు అంటే 2 సంవత్సరాల నుంచి ఇదే కొనసాగుతుంది. రాష్ట్రంలో 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యంగా సీఎం గారు రేవంత్ రెడ్డి గారి భాష ప్రజలకు అర్థమవుతుంది. ఏంటంటే ప్రజలను శాసించే వ్యక్తి, పాలించే వ్యక్తి, లేకపోతే ప్రజల మేలుకోలుగే వ్యక్తి అనే ఆలోచనలు పడ్డటువంటి పరిస్థితి మొత్తం రాష్ట్రం. వీరి పుట్టుకతోటే తప్పు ఆలోచనలతోటి పెరిగినట్టు వ్యక్తి. అష్టకష్టాలు కానీ ఆలోచనలు కానీ లేనటువంటి పరిస్థితి. ప్రజలతోటి మమేకమైనటువంటి పరిస్థితి కాదు. 20 ఏళ్ళు పెరిగిన తర్వాత, 25 ఏళ్ళు పెరిగిన తర్వాత ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడి ఇవాళ కాంగ్రెస్లో మొదలు వచ్చినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఇంకా అహంకారము, ఆలోచన పెరిగిన తర్వాత ఈ పద్ధతిలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఏ నాయకుడు కూడా ఈ పద్ధతిలో మాట్లాడాడు. ఎవరు కూడా ఇలాంటి పద్ధతులు మర్యాద, పెద్దలు మర్యాద, కనీసం మొదట సీఎంలు కష్టపడి తెలంగాణ సాధించిన వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడకూడదు అనే ఆలోచన ఉండాల్సినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి ఆలోచన చేసుకోవాలి. కానీ ఇంత చెడ్డగా, ఇంత తప్పుడు విధానాలతో మాట్లాడతాడని ఎవరు కూడా ఊహించలే. కానీ ఆ పెరుగుడులోనే కనబడుతూ ఉంది. ఆయన చేసినటువంటి ఆలోచనలతోటే ఈ పద్ధతి కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ఇది ఎప్పుడు కూడా ప్రజలకు క్షమించరు. తప్పకుండా వారికి సరైన టైంలో బుద్ధి చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే మళ్ళీ తెలంగాణలోని జల వివాదం ఎందుకు రేపుతున్నారు? ఇది వాస్తవానికి జరిగినటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డికి రావాల్సినటువంటి పరిస్థితిలో ఈరోజు ఖర్చు పెట్టి 27,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 35,000 ఎస్టిమేట్ వేసి ఆనాడు ఉన్నటువంటి ఒక ట్రిబ్యునల్లో కానీ, అదేవిధంగా బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ ఆలోచన చేస్తే తప్పకుండా సాధిస్తామనే ఆలోచనతోటి ఆనాడు 90 టీఎంసీల నీళ్లు పెట్టడం జరిగింది. ఆ నీళ్ళతోటి మనం తీసుకోవాలనే ఆలోచనతోటి కింది స్థాయిలో, ఎందుకంటే జురాలో 15 టీఎంసీ కెపాసిటీ. అంతేగాని మరి తుంగభద్ర నుంచి వచ్చే నీళ్లు ఇవన్నీ కూడా పోయి మనం దారాదత్తం చేద్దామా ఆంధ్ర వాళ్లకు? ఏ పరిస్థితిలో శ్రీశైలం మనం ఇడిచిపెడదాం? ఖచ్చితంగా అది ఆలోచన చేసి కేసీఆర్ గారు శ్రీశైలానికి నీళ్లు తీసుకొచ్చే విధంగా శ్రీశైలం నుంచి లిఫ్ట్ తోటి మొత్తం 12.5 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలనే ఆలోచన పెట్టుకొని ముందుకు పోయినటువంటి పరిస్థితి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలో అసలు ఏం జరుగుతుంది? 299 టీఎంసీల వాటర్ విషయంలో అసలు ఏమైంది? ఎవరు సంతకాలు పెట్టాల్సి వచ్చింది? ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటారు? ఎవరైనా ఇక్కడ సంతకాలు పెట్టింది అది మొత్తం సగం చదివి సగం చదవలేదు. అసెంబ్లీలో తప్పుడు తోబట్టించినటువంటి పరిస్థితి అసెంబ్లీలో. ఈరోజు వాస్తవానికి ఉన్నటువంటి డిబేట్ పెట్టుకుంటే ఖచ్చితంగా వాస్తవాలు తెలుస్తాయి. ఏంది జరిగినాయి అక్కడ ట్రిబ్యునల్లో జరిగినటువంటి ఎజెండా కానీ, లేకపోతే ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా ఏ పరిస్థితుల్లో వచ్చినాయో అవన్నీ కూడా ఇప్పుడు చూసాం. తప్పకుండా అవి ప్రజల ముందుకు తీసుకుపోయే పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ సార్.